హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో అయితే మనం అయితే లేటెస్ట్గా మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు వచ్చాము. సో ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకి. సో డిగ్రీ అర్హత ఉంటే చాలు జాబ్ అయితే మీకు మ్యాక్సిమం రావచ్చు. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. సో పరీక్ష తెలుగులో కూడా ఉంటుందంట. సో సొంత రాష్ట్రంలోనే జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారని అయితే మనకు చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క బ్యాంక్ ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంక్ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అంతకంటే ముందుగా మన ఛానల్కి అయితే ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో ఇదండి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ యొక్క బ్యాంక్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇదైతే మరి ఇక్కడ మీరు అఫీషియల్గా చూసుకోవచ్చు. So the online examination for the next common requirement process for RRBS, CRP, RRBS, IX for requirement of Group A officers, Cell 1 and Cell 2 and Cell 3 and Group B officer assistant multi-purpose will be conducted by the Institute of Banking Personnel Selection IBPS tentatively in September and October, November 2020. The interviews for requirement of Group A officer Scale 1, 2 and 3 and under the same process will be coordinated by the nodal regional rural bank with the help of NABARD and IBPS in consultation with appropriate authority tentatively in the month of November 2020. సో ఇదండి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది. సో ఇక ఎగ్జామ్ కూడా మీకు తెలుగులోనే ఉంటుంది. సో మీకు కావాల్సిన ప్రాంతంలోనే జాబ్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి దాని గురించి అయితే మనం చూసుకున్నాము. ఇక్కడ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అంటే ఏ బ్యాంకులో ఉన్నాయి ఖాళీలు అనేది ఇచ్చారు ఇక్కడ. అంటే ఏ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో వదులుతున్నారని. సో ఇదైతే ప్రజెంట్ హెడ్ ఆఫీస్ ఇట్లా వరంగల్. సో స్టేట్ ఇక్కడ అండ్ ఉత్తరప్రదేశ్ యూటీ. సో తెలంగాణలో కూడా ఉంది. డిజైర్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. ఇక్కడ మీకు లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. సో మీరు అన్నీ క్లియర్గా ఇక్కడ చదువుకొని మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనేది ఆ సైట్లో వెళ్ళి లాగిన్ అయ్యి చేయొచ్చు మీరు. సో ఇక్కడైతే మీకు మొత్తం వచ్చేసి మీకు 43 బ్యాంకులు అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అంటే జాబ్స్ నోటిఫికేషన్ అయితే వదిలారు. సో దానికి సంబంధించిన అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అండ్ ఏ స్టేట్ అది, దానికి సంబంధించిన లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా మీకు అన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ అయితే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్లకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే చూడండి, అప్లై చేసుకోండి. అండ్ ఇంకా రిమైనింగ్ కూడా మనకి చూపిస్తాను ఇక్కడ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ ద అథారిటీస్ ఐబీపీఎస్ వెబ్సైట్ www.ibps.in ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ని అయితే తరచూ చెక్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక అప్డేట్ అయితే మేము చెప్తూ ఉంటామని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ కెన్ ఆల్సో అప్లై ఫర్ ద post of officer. However, a candidate can apply for only one post in officer's cadre, that is for officer scale 1 or scale 2 or scale 3. సో మీరైతే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందంట. అది ఏదైనా ఒక పోస్ట్కే, అందుకే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3గా డివైడ్ చేసామని చెప్తున్నారు. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై సపరేట్లీ అండ్ పే ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మీరు ఏ పోస్ట్ కంటే ఒక్కొక్క పోస్టుకు అంటే 1 ఆఫీసర్ స్కేల్ 1కా, ఆఫీసర్ స్కేల్ 2కా, ఆఫీసర్ స్కేల్ 3కా అప్లై చేసుకుంటారు కదా. సో ఆఫీసర్ 1కి అయితే దానికి ఒక సపరేట్ ఫీజు ఉంటుంది, అలాగే దానికి కూడా ఒక సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో అలాగే స్కేల్ 2కు, స్కేల్ 3కి అలాగే ఉంటుందని చెప్తున్నారు. సో ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఎలిజిబిలిటీ. సో క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ ద బేసిక్ criteria for appointment to the aforesaid post in the regional rural banks. However, merely applying for qualifying in the CRP and getting provisional allotted in one of the RRBs does not imply that candidate will
necessarily be eligible for employment in any of the regional or rural banks. It is expressly clarified that the ultimate authority for recruitment is the regional rural bank itself. The RRB concerned may, in its sole discretion, reject the candidature of anyone provisional allotted to it through the CRP. సో ఇదండి మీకైతే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు. మీరంతా క్లియర్గా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ కింద మళ్ళీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్లీజ్ నోట్ దట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ స్పెసిఫైడ్ హియరిన్ ఆర్ ద బేసిక్ సర్టిఫికేట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కు చూసుకొని అప్లై చేసుకొని అయితే చెప్తున్నారు. ఎందుకంటే యాజ్ ఇండికేటెడ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ ద కేస్ మేబీ. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ టైంకి మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ మీరు చెప్పిన టైంకి ఇంటర్వ్యూకి ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వాలని చెప్తున్నారు. ప్లీజ్ నోట్ దట్ నో చేంజ్ ఆఫ్ కేటగిరీ విల్ బీ పర్మిటెడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ద రిజల్ట్ విల్ బీ ప్రొసీడ్ కన్సిడరింగ్ ద కేటగిరీ విచ్ హ్యాస్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత ఎటువంటి మార్పులు అయితే ఉండవు అని వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఇదండి, మీరైతే చూసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎయిదర్ నేషనాలిటీ అయితే కంపల్సరీ ఉండాలి. సబ్జెక్ట్ ఆఫ్ ఒకవేళ నేపాల్ ఉంటే నేపాల్, భూమాన్ ఉంటే భూమాన్ వాళ్ళు ఉంటే అట్లా. సో ఇదైతే కంపల్సరీ. ఇక ఏజ్ విషయానికి వచ్చేసి మనకి ఫర్ ఆఫీసర్ స్కేల్ 3కి అయితే అబౌవ్ 21 ఇయర్స్ అంటే 21 ఇయర్స్ నుంచి 40 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో బోర్న్ ఎయిదర్ అంటే జూలై 3వ తేదీ 1980 ఆ మధ్యలో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనుకుంటా. సో అది ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 అయితే అబౌవ్ 21 ఇయర్స్ బిలో 32 ఇయర్స్ అంటే 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వాళ్ళే ఈ యొక్క స్కేల్ 2కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మేనేజర్ లెవెల్కి. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇంకా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంట. సో ఇదైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు ఓన్లీ ఇది. సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ యాజ్ డిఫైన్డ్ అదర్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళకి ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్స్ ప్లస్ 3 ఇయర్స్. 8 ఇయర్స్ ఆఫ్ ఫర్ డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ 50 ఇయర్స్. సో వీళ్ళకైతే 50 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఫర్ ద పోస్ట్ ఆఫీసర్కి అయితే 5 ఇయర్స్. సో విండో డివర్స్డ్ ఉమెన్ అండ్ విండోస్ అంటే ఎవరైనా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు. డివర్స్డ్ అంటే ఎవరైనా విడాకులు తీసుకుని అట్లా ఉంటారు కదా వాళ్ళు. లీగల్లీ అండ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ దేర్ హస్బెండ్ హూ హ్యావ్ నాట్ రిమ్యారీడ్. సో వాళ్ళైతే 9 ఇయర్స్. సో పర్సనల్ ఎఫెక్టెడ్ బై ద 1984 రైట్స్ 5 ఇయర్స్. సో ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఇట్లా తీసుకుంటారని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇవి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకొని ఓసీ కేటగిరీ అన్నీ అయితే మనకి అన్ని క్లియర్గా అయితే వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు హెచ్ఐవి ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గైడ్లైన్స్ ఫర్ వైచువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంటెలెక్చువల్లీ డిజేబిలిటీ ఐడి. సో డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఇలా మనకి 51 పేజీల పీడిఎఫ్ అయితే వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు అయితే మనం చూద్దాము ముందుగా. సో దీనికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిస్క్రిప్షన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో దానికి సంబంధించి సో ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. డిజేబుల్ వర్కింగ్ నాలెడ్జ్ అయితే కంప్యూటర్ మీద పనిచేసే అనుభవం అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు దీనికి. ఫ్రెషర్లైనా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇక ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. దీనికి కూడా సేమ్
సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, మినిమం 50% పర్సెంటేజ్ మార్కులు ఉండాలి. సో పెర్ఫార్మ్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్. ఈ మార్కెటింగ్ అంటే ఈ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు దానికైతే అర్హులు. సో 2 years దీనికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో 2 years చేసి ఉండాలంట. సో ఆఫీసర్ స్కేల్ వచ్చేసి నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ స్కేల్ 2కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. దీనికి 50% ఖచ్చితంగా మినిమం పర్సెంటేజ్ ఉండాలి. సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి ఏఎస్పి కానీ, పిహెచ్సి కానీ, C++, జావా, విబి, విసి, ఓసిపి ఇవైతే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండాలి అంట. సో 1 year అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, ఆ యొక్క ఫీల్డ్కి సంబంధించి. సో ఇది ఇక్కడ ఆ పోస్టుకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎక్స్పీరియన్స్లు కూడా అడిగారు. సో ఆఫీసర్ స్కేల్ 2 సీనియర్ మేనేజర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిస్ప్లేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో అది నోట్ ఆల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇక పైన ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేము చెప్పామో అవన్నీ కూడా యూనివర్సిటీలో అయినా లేదా ఇన్స్టిట్యూట్లో అయినా లేదా బోర్డుకు సంబంధించి అయినా ఉండాలి. సో అవి లేకపోతే తీసుకోరని చెప్తున్నాడు. ప్రాపర్ డాక్యుమెంట్ ఫర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ హ్యావింగ్ డిక్లేర్డ్ ద రిజల్ట్. అంటే మీరు ఆ రిజల్ట్ వచ్చేసరికి మీ యొక్క రిజల్ట్ ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్లు ఆర్ బోర్డు ఆర్ యూనివర్సిటీ ఉంటే అన్నీ రెడీగా పెట్టుకోవాలని చెప్తున్నారు, రెడీగా ఉంచుకోవాలని. సో క్యాలిక్యులేషన్స్ ఆఫ్ పర్సెంటేజ్, మీ యొక్క పర్సెంటేజ్ని ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ చెప్పారు. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ అప్లికేబుల్. సో అప్లికేషన్ ఫీజు స్కేల్ 1, 2 and 3కి వచ్చేసి 175 రూపాయలుగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు. ఇక మిగతా రిమైనింగ్ వాళ్ళందరికీ 850 రూపాయలు ఫీజు ఉంటుంది దీనికి. అది కూడా ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మనకి జూలై 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి జూలై 21వ తేదీ మనకి ఎండ్ అవుతుంది. సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ దీనికి వచ్చేసి 175 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి. సో రిమైనింగ్ వాళ్ళందరికీ 850 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ సో ఇలా ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అలాగే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో ఇదంతా మీరు ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏరియాస్ టెస్ట్, ఎక్కడ మీకు ఎగ్జామ్ కావాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అయితే అంటే ఏ లాంగ్వేజ్లో ఉంటుందని కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. సో సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏ దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది కూడా ఇచ్చారు, ఎంత టైం అనేది కూడా ఇచ్చారు. మీకు కావాలంటే ఇక్కడ మీరు అంతా క్లియర్గా చూసుకోవచ్చు. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ కూడా మైనస్ మార్కులు ఉన్నాయంటే ఇక్కడ. సో అదొకటి చూసుకోవచ్చు. కట్ ఆఫ్ స్కోర్సు. సో స్కోర్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ, మెయిన్, సింగిల్. సో 3 స్టెప్స్ అయితే మీకు ఉంటాయి. సో ప్రిలిమినరీ, అలాగే మెయిన్, అలాగే సింగిల్. సో ఎగ్జామినేషన్ సెంటర్లు ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్స్. సో ఇవన్నీ మీకైతే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదంతా మీరు డాక్యుమెంట్లు అయితే పీడిఎఫ్ డాక్యుమెంట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నీకు కావాలంటే కింద మీకు లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఒక జాబ్స్ యొక్క న్యూస్ అయితే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటారు. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ.